ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ విషయంలో కూడా ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. అందుకే జాన్వీ కపూర్తో ఐటమ్ సాంగ్ని ప్లాన్ చేసిన పుష్ప 2 టీం అంటూ ప్రచారం పెరిగింది. ఈ గుసగుసల వెనుక నిజంగానే లెక్కలు మాస్టర్ సాలిడ్ స్ట్రాటజీ దాగుందట. ఇంతకీ పుష్పరాజ్తో ఈసారి ఐటమ్ బాంబ్ విసిరేది ఎవరు? పుష్ప మూవీలో ప్రతి పాట తోట అయితే స్పెషల్ సాంగ్ మాత్రం ఐటమ్ బాంబే. అది అంత హిట్ అయింది కాబట్టి పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ని అంతకు మించేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఎన్టీఆర్ హీరోయిన్ ని ఫిల్మ్ టీమ్ టార్గెట్ చేసిందట. పుష్ప 2లో జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ చేయబోతోందని 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఊ అంటావా సాంగ్ ని ఊర్వశి రౌటేలాతో ప్లాన్ చేసి చివరాఖర్లో సమంతతో చిందేయించారు. అలానే ఇప్పుడు సీన్ లోకి జాన్వీ కపూర్ రాబోతోందట. జాన్వీ కపూర్ ప్రెజెంట్ ఎన్టీఆర్ తో జోడీ కట్టింది. దేవర మూవీ చేస్తోంది. కొరటాల శివ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో టాలీవుడ్ ట్రావెల్ అయిన జాన్వీ ఈ మూవీ తర్వాత వెంటనే పుష్ప 2లో ఐటమ్ బాంబు పేల్చి ఇక్కడ జెండా పాతే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ నిజానికి బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ చేసే సినిమాలో మెరవబోతుందన్నారు. అసలే గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వాల్సిన ఆగస్టు 15th ముహూర్తాన్ని పుష్ప 2 కబ్జా చేసిందంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోయిన్ ని పుష్ప 2లో ఐటమ్ బాంబుగా వాడితే ఇక చరణ్ తో తను జోడీ కట్టిన ఆ క్యూరియాసిటీ తగ్గిపోతుందనే కామెంట్స్ పెరిగాయి. పుష్ప 2లో ఎన్ని పాటలున్నా ఐటమ్ సాంగ్ మాస్ మతి పోగొట్టాలంటే అందులో సౌత్ నార్త్ పాపులర్ అయిన లేడీ ఉండాల్సిందే. అందుకే జాన్వీ కపూర్ ని ఫిల్మ్ టీం సంప్రదించడం, తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందని ప్రచారం జరుగుతోంది.